తర్వాత దైవజనుల దేవదాసయ్య గారు రాసిన వెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 42వ పాట మిత్రుడారారం అనే పాట పాడుకుందాము. మిత్రుడారారము మైత్రితు పారామార్థికమైన మాటల్ వాసింతు మన్నానతో విను మిత్రుడారారము. ఈ జన్మ మనగూడా ఎన్నెన్నో పాపాలు చేసి ఉన్నందున చివరకు నరకంబి అని ఆత్మయందున ఆలోచనెందుకు అవి సిల్వపై అంతరింపజేసి ఆ వృత్తాంతంబును ఆనందముగా నమ్మి సుఖముగా నుండుము. సూక్ష్మగం వీధి ఎందరిని అన్న ఏ మాటలు వినవద్దు. దేవా వాక్య నిజము దిక్కులు చూడకు, దేవా వాక్య నిజము దిక్కులు చూడకు. మిత్రుడారారము మైత్రితు పారామార్థికమైన మాటల్ వసింతు మన్ననతో విను మిత్రుడారారము. తల్లిదండ్రులు చేసిన తగని కార్యంబులు నా మీదికి పొర్లి నన్ను చంపుచున్నవి. ఆ శాపమును నేను అడ్డగింపలేను అని పలుకుచును నీవు అదరిపోకూడదు. పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చేయబట్టి ఇన్ని చిక్కులు నన్ను చుట్టి అని లేని పోనట్టి పనుకొనకుండుము. నీ పాపములకంటే నీ తండ్రి దయ గొప్ప, నీ పాపములకంటే నీ తండ్రి దయ గొప్ప. మిత్రుడారారము పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని, అందుకే ఈ బాధ పొందుచునున్నాను అని ఇట్లు మనసులు అనుకోననివద్దు. అది నిజమే అయిన అది కూడా పోగొట్టు. రక్షకుడున్నాడు తక్షణ మేరము, ఆయన మానవుడైనట్టి దేవుండు. ఈ మాట నమ్మిన ఎంత ధన్యుడవు. మనసులు ముద్రించుకొని శాంతి పొందుము, మనసులు ముద్రించుకొని శాంతి పొందుము. మిత్రుడారారము ఇంటిలోని పోరు ఇంకి పోవునగాక, వాదాలు వేదాలు వాడిపోవునగాక, కలహాలు నీటాను కలసిపోవునగాక, యుద్ధాలు క్రమముగా ఉడిగిపోవునగాక, అన్ని పాపాలును అంతరించునగాక, సర్వదేశములందు శాంతి కలుగునుగాక, నాగరికత ప్రతి నరుని కబ్బునుగాక, దేవుని మృక్కుట తేజరిల్లునుగాక, ఆయన బోధలు అలుముకునుగాక, ప్రజలందరికి దైవ భక్తి పెరుగునుగాక, మంచి జీవిని కనిక రించుచుందురుగాక, వాడి పంటలు ప్రతి వాని కుండునుగాక, వెలుగు నీరు గాలి కలుగా చేసిన తండ్రి. మన యందరి వలన గణత నందునుగాక, మన యందరి వలన గణత నందునుగాక. మిత్రుడారారము దివ్యాదేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించు